ఎమ్మెల్సీ ఎన్నిక కోసం విశాఖ వేదికగా రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తరపున అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ బరిలో దిగినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ క్యాంపు రాజకీయాలకి పాల్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి అసలు అభ్యర్థి ఎవరు అనేది తీవ్ర ఉత్కంఠను రేపుతున్నటువంటి నేపథ్యంలోనే బొత్స సత్యనారాయణకి రాజకీయంగా చెక్ పెట్టేందుకు చంద్రబాబు గారు ఒక వ్యూహం రచించారని, ఆ వ్యూహం ప్రకారంగానే ఒక కీలక నేతను అక్కడ బొత్స సత్యనారాయణ పైన పోటీ చేయించబోతున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఇంతకీ చంద్రబాబు గారి నిర్ణయం ఏంటి, చంద్రబాబు గారు ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారని దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. బొత్స సత్యనారాయణ గారికి రాజకీయంగా చెక్ పెట్టేందుకు ఇప్పుడు చంద్రబాబు గారు వ్యూహాలు రచిస్తున్నారని, అందులో భాగంగానే ఒక కీలక నేతను ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ఆపోజిట్లో టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ టీడీపీ తరపున విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు, ఎవరిని పెడితే బొత్స సత్యనారాయణ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు విశాఖలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక, లేదంటే బొత్స సత్యనారాయణ వర్సెస్ టీడీపీ అనేది ఒక చర్చ నడుస్తుంది. ఓకే, అదేంటి అలా అని చెప్పి అనొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా బొత్స సత్యనారాయణ అభ్యర్థి పరంగా బలమైనటువంటి అభ్యర్థి, లీడరు అక్కడ. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఇంట్లో నుంచి నలుగురికి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఈ నలుగురు ఓడిపోయారు. ప్రస్తుతం రాజకీయ పరమైనటువంటి ప్రాధాన్యత లేదు వాళ్ళకి, రాజకీయంగా ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు విశాఖ నుంచి లోకల్ బాడీలో ఎమ్మెల్సీ ఎన్నిక అనేది వచ్చింది. రేపు మరో 24 గంటల్లో ఈ నామినేషన్ గడువు ముగుస్తుంది. సో కాబట్టి నామినేషన్ గడువు ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థిని ప్రకటించాలి తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించాలి. ఇప్పుడు బొత్స సత్యనారాయణ శిబిరంలో ఉండేటువంటి వాళ్ళు అనుకునేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తుందా లేదా అనేటువంటి ఒక ప్రచారాన్ని లేవనెత్తారు. సో ఆ ప్రచారాన్ని నమ్మచ్చా నమ్మకూడదా అని క్వశ్చన్ వేసుకుంటే కనుక ఒక యాంగిల్లోనేమో నమ్మడానికి అవకాశం ఉంది, మరొక యాంగిల్లోనేమో నమ్మడానికి అవకాశం లేదు. నమ్మడానికి అవకాశం ఉన్న యాంగిల్ ఏంటి, నమ్మకపోవడానికి అవకాశం ఉన్నటువంటి మరో యాంగిల్ ఏంటండి? నమ్మడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి యాంగిలే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీలోకి మారబోతున్నారు అనేది ఎన్నికల ముందు నుంచి కూడా వచ్చినటువంటి ప్రచారం. ఎన్నికలు అయిపోయిన తర్వాత 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత మొత్తం ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ తెలుగుదేశం పార్టీతో అప్రోచ్ చేయడు, తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నం చేశాడు అనేది చాలా బలంగా వినిపించింది. ప్లస్ ఆయన రాజకీయంగా కూడా పెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా లేడు ఓడిపోయిన తర్వాత. ప్లస్ ఇంకోటి ఏంటంటే బొత్స సత్యనారాయణకు సంబంధించి అనేకమైనటువంటి కుంభకోణాలను జనసేన బయటికి తీసుకొచ్చింది. మంత్రిగా ఆయన విద్యాశాఖలో ఉన్నప్పుడు అనేక అంశాలను బయటికి తీసుకొచ్చింది. అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత శ్వేతపత్రాలను విడుదల చేస్తూ అనేక మంది అవినీతికి సంబంధించిన వ్యవహారాలు బయట పెడుతుంది. కానీ ఈ రోజు కూడా బొత్స సత్యనారాయణకు సంబంధించినటువంటి కుంభకోణాలు కానీ, లేదంటే అంతకుముందు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలకు సంబంధించిన అంశాలు కానీ ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ ప్రస్తావన రాలేదు. దానికి కారణం ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు, తెలుగుదేశం పార్టీతో చేరడానికి లైజనింగ్ చేసుకుంటున్నాడు అనేటువంటిది వినిపించింది. అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికే లోడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా వైట్ ఎలిఫెంట్ లాంటి వాళ్ళని తీసుకొచ్చుకొని పెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ డోర్స్ ఎత్తితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వృద్ధజంబూకాలన్నీ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాయి. దాంట్లో భాగంగా నిన్న మొన్న వినిపించింది ఏంటంటే కరణం బలరాం కూడా చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు తెలుగుదేశం పార్టీ రావడానికి అని. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వృద్ధజంబూకాలు చాలా ఉన్నాయి తెలుగుదేశం పార్టీలోకి రావడానికి. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళతో ప్యాక్ అయిపోయి ఇప్పుడున్నటువంటి వృద్ధజంబూకాలని అసలు ఏం చేయాలి అనే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళని, కరణం బలరాం లాంటి వాళ్ళని తీసుకునేదానికి ఆ పార్టీ సిద్ధంగా లేదు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి ఈ మధ్య కాలంలో
జనసేనకి వెళ్తున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు మొత్తం జనసేనకి వెళ్తున్నారు. జనసేన ఖాళీగా ఉంది. జనసేన బస్సు ఇంకా ఖాళీగా ఉంది. ఎందుకంటే 21 మంది ఎమ్మెల్యేలే కదా వాళ్ళకి గెలిచింది. రాబోయే రోజుల్లో వాళ్ళు ఏదో పెంచుకోవాలి అనే ఆలోచనతో సహజంగా ఏ రాజకీయ పార్టీని బలోపేతం చేయాలంటే నాయకులు అవసరం. కాబట్టి అక్కడేదో ఖాళీ ఉంది కాబట్టి అటు సర్దుకుంటున్నారు అందరూ. సరే, అది వాళ్ళు మాత్రం బొత్స సత్యనారాయణ లేకపోతే కన్నం బలరాం లాంటి వాళ్ళు మొయ్యలేదు కదా. రామంచి కృష్ణమోహన్ అయితే జనసేనలోకి వెళ్తున్నాడు అని చెప్పి అంటున్నారు చీరాల. మరి అంతవరకు నిజమో తెలియదు. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ కావడానికి ఎవరు సిద్ధంగా లేరనేది పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దానికి విశాఖకు సంబంధించి అభ్యర్థులు ప్రకటించారు. లోకల్ బాడీ బొత్స సత్యనారాయణకి అండగా ఎవరు ఉండాలి? అక్కడ గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అవంతి శ్రీనివాసు, వీళ్ళందరూ అండగా ఉండాలి. కానీ ఏ ఒక్క లీడర్ కూడా బొత్స సత్యనారాయణ తోటి కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు. అంటే వాళ్ళే టికెట్ ఆశించారని వాళ్ళకి ఇవ్వకపోవడంతోనే వారు అసంతృప్తితో ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి అలాగే బొత్స సత్యనారాయణకి సహకరించేటువంటి పరిస్థితులు లేవు అనే రకంగా కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సరే, టికెట్ రాలేదన్నా లేకపోతే టికెట్ వచ్చినా కానీ గెలవలేమన్నా రకరకాల అనుమానాలు ఉండొచ్చు వాళ్ళకి. సో కాబట్టి బొత్స సత్యనారాయణకి సహకారం అందించే పరిస్థితి వైజాగ్లో కనిపించట్లేదు. ఆయన ఏదన్నా ఉంటే విజయనగరంలో ఉంటుంది కానీ వైజాగ్లో ఏమి ఉండదు బొత్స సత్యనారాయణకి. ఉన్నటువంటి లీడర్లు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు. అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ లోకల్ బాడీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు దాదాపుగా 838 మంది ఉన్నారు. ఈ 838 మందిలో 200 మంది మాత్రమే తెలుగుదేశంకి ఉన్నారు. మిగతా 638 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. కాబట్టి మెజారిటీ లేదు. కాబట్టి మీరు అసలు అభ్యర్థినే పెట్టద్దు, అభ్యర్థిని పెట్టడం అనేది అనైతికము అనేది జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో చెప్పినటువంటి ఒక సూత్రం. విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి రాజకీయాలు చేయాలి. ఇప్పుడు మెజారిటీ లేదని తెలిసి కూడా ఇప్పుడు అభ్యర్థిని పెట్టాలని తెలుగుదేశం పార్టీ అనుకుంటుంది. నేనైతే పెట్టుండేవాడిని కాదు అని చెప్పి ఆయన ఒక సూత్రాన్ని చెప్పారు. నేను విలువలు విశ్వసనీయతతో కూడినట్టు రాజకీయాలు చేస్తాను, తాను ముఖ్యమంత్రి అయినట్టయితే నేను పెట్టుండేవాడిని కాదు, అంటే మెజారిటీ కనుక లేకపోతే నేను పెట్టుండేవాడిని కాదు అంటున్నారు. మెజారిటీ ఉందా లేదా అనేది ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత తెలిసేది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సింబల్ మీద గెలిచారు కాబట్టి ఈ లోకల్ బాడీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అనేది ఆయన ఉద్దేశం. కానీ ఇక్కడ ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఓటేస్తారు. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీదనా లేకపోతే ఇంకో సింబల్ మీద ఎక్కడ గెలిచినా కానీ వాళ్ళ ఇష్ట ప్రకారం ఓటేసుకునే దానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి వెసులుబాటు ఉంది కాబట్టి వాళ్ళు వేస్తారు. మెజారిటీ ఉందా లేదనేది ఎలక్షన్లు జరిగితే కదా తెలిసేది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బెంగళూరులో యలహంక పాలిస్తుంది. అక్కడ కొంతమందిని తీసుకెళ్లి లోకల్ బాడీ లీడర్స్ ని అక్కడ క్యాంపు నిర్వహిస్తున్న సమయంలో ఇప్పుడు నామినేషన్ టైం దగ్గరకు వచ్చినటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించడానికి సిద్ధమవుతుంది. సిద్ధమైన తర్వాత ఇప్పుడు క్యాంపులో నుంచి కొంతమంది వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ క్యాంపులో ఉన్నప్పటికి కూడా తీరా ఎన్నికల టైం 30వ తారీఖున ఆ రోజున ఆ క్యాంపు నుంచి వచ్చి కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. సో గెలుపు ఓటములు అనేది కొంత మలుపు తిరిగే అవకాశం ఉంది రాజకీయాలు. ఇప్పటికే పయ్యావల కేసు లాంటి వాళ్ళు అక్కడ పంపించారు తెలుగుదేశం పార్టీ వ్యూహాన్ని రచించడానికి. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ పోటీ పడుతున్న వాళ్ళు ఎవరెవరు తెలుగుదేశం పార్టీ నుంచి అంటే గండి బాబ్జీ మాజీ ఎమ్మెల్యే, తర్వాత పీలా గోవింద్, అతనికి మొన్న మిస్ అయింది టికెట్ పీలా గోవింద్, అలాగే అనకాపల్లి పార్లమెంటరీ ప్రెసిడెంట్ బత్తుల తాతయ్య, తర్వాత మాడుగుల ఇన్ఛార్జి పివిజి కుమారు, దిలీప్ చక్రవర్తి, వీళ్ళు కనపడుతున్నారు. వీళ్ళలో దిలీప్ చక్రవర్తికి అవకాశం ఉందని చెప్పి బైరి దిలీప్ అంటారు ఇతన్ని, అలియాస్ దిలీప్ చక్రవర్తి బైరి దిలీప్ అంటారు. ఇతన్ని అక్కడ నించోబెట్టాలని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే అనకాపల్లి ఎంపీ టికెట్ ఇతను ఆశించాడు. సో అతన్ని నించోబెట్టాలని అంటుంటే ఒక ఆలోచన చేస్తున్నారు. పైగా ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇక్కడ మెయిన్ లీడర్లు తెలుగుదేశం పార్టీకి అయ్యన్న పాత్రుడు అక్కడి నుంచే ఉన్నారు. బండారు సత్యనారాయణ మూర్తి, వెలగపూడి రామకృష్ణ బాబు, పంచకల్ల రమేష్ జనసేన, తర్వాత రాజు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ యాదవ్, వీళ్ళంతా లలిత కుమారి, వీళ్ళంతా కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి
బాగా రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంతమంది మోహరించినటువంటి క్రమంలో ఎంత ఒకవేళ లోకల్ బాడీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అభ్యర్థిని కూడా ప్రకటించబోతున్నారు, రేపు నామినేషన్ ఇవ్వబోతున్నారు అనేది తెలుస్తుంది. సో దీంతో బొత్స సత్యనారాయణ యొక్క రాజకీయం అనేది భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనేది ఈ ఎన్నిక నిర్ణయించబోతుంది. యాజ్ పర్ ది డేటా ఏంటంటే 636 మంది ఎంపీటీసీలు ఉన్నారు, 36 మంది జడ్పీటీసీలు ఉన్నారు, కార్పొరేటర్స్ 97 మంది ఉన్నారు, తర్వాత 53 మంది మున్సిపల్ కౌన్సిలర్స్ ఉన్నారు, 16 మంది ఎక్సెప్షన్ ఉన్నారు. వీళ్ళల్లో ఆల్రెడీ వైజాగ్కి సంబంధించిన మున్సిపల్ కార్పొరేటర్స్ ఎప్పుడో తెలుగుదేశంలోకి వచ్చేసారు. కాబట్టి ఈ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా భారీ ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి వీళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. సో నామినేషన్స్ 11వ తారీఖు నుంచి, ఈ నెల 13 నుంచి యాక్సెప్ట్ చేస్తా అంటే తుదిగడువు. సో విత్డ్రాయల్ 16వ తారీఖు, 30వ తారీఖు ఎన్నికలు జరగబోతుంది. సో కాబట్టి కౌంటింగ్ సెప్టెంబర్ 3. సో సెప్టెంబర్ 3వ తారీఖున బొత్స సత్యనారాయణ భవిష్యత్తు ఏందనేది మనం అంచనా వేసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.